హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో భాగంగా వైయక్తిక భేదాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట వైయక్తిక భేదాలు అంటే ఏమిటో చూద్దాం. ప్రపంచంలోని వ్యక్తుల మధ్య అనేక విషయాల్లో వైవిధ్యం అనేది కనిపిస్తుంది. వ్యక్తికి మధ్య శారీరకపరమైన, మానసికపరమైన, ఉద్వేగపరమైన, నైతికపరమైన, సాంఘికపరమైన విషయాల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. ఈ వైవిధ్యాలని మనము వైయక్తిక భేదాలు అని అంటాం. ప్రతి వ్యక్తిలో కూడా ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాల్లో భేదాలు ఉంటాయి. విద్యార్థుల్లో ఉండే ఈ భేదాలను గమనిస్తూ ఉపాధ్యాయుడు వారికి తగినట్లు బోధన జరపాలి. అలాగే దానికి అనుగుణంగానే హోంవర్క్ను కేటాయించాలి. మరి వైయక్తిక భేదాలు కనిపించేటువంటి అంశాలు ఏమిటంటే, క్రింది అంశాల్లో ప్రతి వ్యక్తిలోనూ మనము వ్యక్తిగత తేడాలను గమనించవచ్చు. అవేమంటే వ్యక్తిలో ఉండే శారీరక లక్షణాలు, లైంగిక భేదాలు, ఉద్వేగాల ప్రదర్శన, విషయ ఆర్జన, సాధన, విద్యార్థి ప్రదర్శించేటువంటి ప్రజ్ఞాపాఠవాల స్థాయి, అంతర్గత బహిర్గత మూర్తిమత్వ అంశాలు, అభిరుచులు, విద్యార్థులు ప్రదర్శించే సహజ సామర్థ్యాలు, వైఖరులు. వీటన్నింటిలోనూ వైయక్తిక భేదాలు అనేటివి కనిపిస్తాయి. ఉపాధ్యాయుడు వీటిని అనుసరించే పాఠ్యాంశ బోధన అనేది చేయాలి. వైయక్తిక భేదాలను గురించి వివిధ రకాల మనోవైజ్ఞానికవేత్తలు వారి అభిప్రాయాలను తెలియచేయడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైయక్తిక భేదాలకు సంబంధించి ప్లాటో ఏం తెలియజేశాడో తెలుసుకుందాం. ప్లాటో సోక్రటీస్ యొక్క శిష్యుడు. ఈయన రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ప్లాటో మానవతావాది. ఈయన ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు. ప్లాటో ఏమంటారంటే, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, ఆ ప్రకారంగానే విద్య గడపాలని పేర్కొన్నాడు. అంతేకాకుండా విద్య అనేది వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని వెలికి తీసే ప్రయత్నమే అని తెలియజేశారు. ప్లాటో ఏమంటారంటే, మనసు మెదడులోనూ, ఇచ్చ హృదయంలోనూ, తృష్ణ లేదా కోరిక ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా జిమ్నాషియా అనేటువంటి ఒక పాఠశాలను కూడా ప్రారంభించాడు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి రూసో వైయక్తిక భేదాల గురించి ఏం తెలిపాడంటే, వ్యక్తుల యొక్క భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా గుర్తించి వారికి అనుగుణంగానే బోధన జరపాలని ఈయన తెలియజేశాడు. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి తత్వవేత్త. అలాగే ప్రాకృతిక వాదానికి మూలపురుషుడిగా చెప్తాం. అంతేకాకుండా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణా పద్ధతులను, అనుభవం ద్వారా విద్య, క్రీడా పద్ధతి మొదలైన వాటిని ప్రవేశపెట్టారు. రూసో ఏమంటారంటే, మానవులంతా పుట్టుకతో మంచివారేనని, నాగరికత, పట్టణవాసం వారిని మలినపరుస్తుందని ఇతను తెలియజేశాడు. రూసో రచించినటువంటి గ్రంథాలు ఎమిలీ, సామాజిక వడంబడిక. ఇక్కడ ఎమిలీ అనేది ఆదర్శ విద్యార్థికి నమూనాగా చెప్పవచ్చు. రూసో ఇచ్చిన నినాదం ఏమిటంటే, ప్రకృతిలోకి తిరిగిపోదాం అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. గో బ్యాక్ టు నేచర్ అని చెప్పింది రూసో. నెక్స్ట్, వైయక్తిక భేదాల గురించి జాన్ డూయి ఏమన్నారంటే, వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నాడు. ఈయన అమెరికాకు చెందినటువంటి తత్వవేత్త, ఒక వ్యవహారిక సత్తావాది. ఈయన రచించినటువంటి గ్రంథం ఏమిటంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఈ గ్రంథాన్ని 1920లో రచించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలను ఒక చిన్న మోతాదు సమాజంతో పోల్చడం జరిగింది. చార్లెస్ డార్విన్ వైయక్తిక భేదాల గురించి ఏమంటారంటే, మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చని వైయక్తిక భేదాల గురించి అభిప్రాయపడ్డారు. మరి స్కిన్నర్ ఏమంటారంటే, మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశాన్నైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి అని తెలియజేశారు. వైయక్తిక భేదాలకు సంబంధించి ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ అభిప్రాయాలైతే, ఈ అభిప్రాయాలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషించినటువంటి వ్యక్తి బ్రిటన్కు చెందిన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన మానవ ప్రజ్ఞకు ఆధారమైనటువంటి జ్ఞానేంద్రియాల పనితీరు అంటే సెన్సరీ ఇన్పుట్ను పరిశోధించాడు. ఈయన వ్యక్తిగత అంశాలైనటువంటి దృశ్య, శ్రవణ విచక్షణలు, అలాగే ప్రతిచర్య వేగం, శరీర ఆకారాల పరిమాణాలు,
బలము, పట్టు, చలన విభేదాలు, స్పర్శ జ్ఞాన విచక్షణ మొదలైన వాటన్నింటినీ కొలిచి చెప్పేటువంటి ప్రయోగాలను చేశాడు. ఈ ప్రయోగాల కోసం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ స్థాపించినటువంటి ప్రయోగశాల ఏమిటి అంటే మానవ మాపన ప్రయోగశాల. దీనినే ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించింది ఎవరు అంటే గాల్టన్. ఈయన పరిశోధనలన్నింటినీ కలిపి ఒక గ్రంథ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏమంటే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఈ గ్రంథాన్ని 1883లో రచించడం జరిగింది. ఈ గ్రంథము వైయక్తిక భేదాల్లో తొలి శాస్త్రీయ రచనగా ప్రాముఖ్యం చెందింది. మరి గాల్టన్ వల్ల ప్రభావితుడైనటువంటి అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే జే మెకిన్ కాటిల్. ఈయన ఏం చేశాడంటే సాంఖ్యాక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలము, స్మృతి, సంవేదనలపైన అనేక పరీక్షలు జరిపాడు. ఇతను రచించినటువంటి గ్రంథం ఏమిటంటే మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఇతను రచించిన గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇప్పుడు మనం వైయక్తిక భేదాలు రకాల గురించి తెలుసుకుందాం. వైయక్తిక భేదాల రకాలు 2 రకాలు. అవి ఒకటి వ్యక్తి అంతర భేదాలు లేదా అంతర వ్యక్తిగత భేదాలు. వీటినే ఇంగ్లీష్లో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. 2 వ్యక్తి అంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు. వీటినే ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. వీటిని మనము తెలుగులో కంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని నేర్చుకుంటే ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు. మరి మొదట వ్యక్తి అంతర భేదాలు లేదా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అంతర వ్యక్తిగత భేదాలు లేదా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించేటువంటి భేదాలు. ఉదాహరణకి రోహిత్ తన తరగతి విద్యార్థుల కంటే చాలా బాగా చదవగలడు. అలాగే మరొక ఉదాహరణ తీసుకుంటే వైష్ణవి తన స్నేహితుల కంటే చేతిరాత బాగా రాయగలదు. శరణ్య రోహిత్ కన్నా అధిక ప్రజ్ఞావంతురాలు. సో పై వాక్యాలను మనం పరిశీలించినట్లయితే ఇద్దరి మధ్య భేదాలను మనము తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనకు ఇద్దరి మధ్య భేదాలను తెలియజేసేటట్లు ఎగ్జామ్లో గన ప్రశ్న ఇచ్చినట్లయితే ఆ రకమైనటువంటి వైయక్తిక భేదాలను అంతర వ్యక్తిగత లేదా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ అంతర్గత వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్త్యంతర్గత భేదాలు. వీటిని ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాల్లో కనిపించేటువంటి వ్యత్యాసాలనే మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. అలాగే ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాలలో, అభిరుచులలో కల వ్యత్యాసాలనే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. అంటే ఇక్కడ ఒకే వ్యక్తిలో అనేక అంశాలలో తేడాలు కనిపిస్తాయి అన్నమాట. ఉదాహరణను మనం పరిశీలించినట్లయితే శరణ్య గణితం కన్నా సైన్స్ సబ్జెక్టులో అధిక ప్రతిభను కనపరచడం. ఇందులో కనిపించేటువంటి వైయక్తిక భేదాల రకం ఏమంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ శరణ్య అనే విద్యార్థిలో గణితము, సైన్స్ సబ్జెక్టుల మధ్య వ్యత్యాసాలను తెలియజేయడం జరుగుతుంది. అలాగే రోహిత్ బాగా చదవగలడు కానీ ఆటలు ఆడలేడు. ఇక్కడ కూడా రోహిత్లో ఉండేటువంటి 2 అంశాల మధ్య వ్యత్యాసాలను మనము తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాల్లో కనిపించేటువంటి వ్యత్యాసాలను, అలాగే ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో, అభిరుచులలో కల్పించేటువంటి వ్యత్యాసాలనే మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. గతంలో డిఎస్సిలో అడిగినటువంటి ఒక ప్రశ్నని ఇక్కడ గమనిద్దాం. రాజు చేతిరాత బాగుంటుంది, భాషణంలో సగటుగా ఉంటాడు, పఠనంలో సగటు కంటే ఎక్కువ, అతని తోటి విద్యార్థులతో పోలిస్తే మొత్తం మీద అతని భాషా వికాసం ఎక్కువ. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? ఆప్షన్స్ చూసినట్టయితే వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదం, వ్యక్త్యంతర వైయక్తిక భేదం, వ్యక్త్యంతర్గత
వ్యక్తంతర వైయక్తిక భేదాలు, జోక్య సహిత వైయక్తిక భేదం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఎందుకంటే పై సెంటెన్స్లో మనం పరిశీలిస్తే రాజులో ఉండేటువంటి అనేక అంశాల మధ్య తేడాలను చెప్తున్నారు. అలాగే రాజు యొక్క నిష్పాదనను అతని తోటి విద్యార్థులతో పోల్చి చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ మొదట రాజులోని అంశాల మధ్య పోలికలను తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంట్రా లేదా వ్యక్తంతర్గత భేదమని, రాజును ఇతర విద్యార్థులతో తేడాలను తెలియజేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి వైయక్తిక భేదాలను ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. కాబట్టి 2 రకాల వైయక్తిక భేదాలను మనకు ఈ ప్రశ్నలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చినట్లయితే మనం గమనించాల్సింది ఏమంటే, ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోలికలను గనక ఇచ్చినట్లయితే అలాంటి వైయక్తిక భేదాలను ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఒకే వ్యక్తిలో వివిధ అంశాలలో తేడాలను తెలిపినట్లయితే అలాంటి వైయక్తిక భేదాలను ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారని గుర్తుంచుకోవాలి. ప్రతి డిఎస్సిలోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి దీన్ని బాగా అవగాహన చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రజ్ఞా లక్షణాలు, ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా పరీక్షల గురించి తెలుసుకుందాం.